సో తినేసి వచ్చేసినాం అనమాట టిఫిన్ చేసి సో ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ కార్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక శ్రీకృష్ణ అండ్ బొమ్మర్ది మా అమ్మ వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకుని ఇక థ్యాంక్స్ చెప్పేసి వచ్చేస్తున్నాం అనమాట. మనోడు థ్యాంక్స్ బ్రో. ఇక ఇప్పుడే మైసూర్ ప్యాలెస్కి కూడా వచ్చినాం. గ్యాంగ్ని వేసేసుకొని లోపలికి పోయి ఎక్స్ప్లోర్ చేయాలి ఏముంటుందో. ప్యాలెస్ అని అయితే మంచి పేరు అవుతుంది. రాజులు ఉంటారో లేదో చూద్దాం. రాజుల కంటే ముందు రాజులు కాదు రాణిలు ఉంటారో లేదో చూడాలి ఫస్ట్. చూద్దాం పా మరి. ఏంది సెట్టారియలేనా ఇది? వస్తుంది వాళ్ళు వస్తారు వెనకాల ఇంకా వస్తలేదు. టికెట్ ఉంది రోయ్. ఇగో హరే అమ్మ ప్యాలెస్ మస్తుందిరా. అరే క్యాష్ తెచ్చినావా? ఫ్యామిలీ వాళ్ళకి తెలుస్తుంది కదా అట్లా. అడల్ట్ 100 అంట. ఓ నీ అమ్మ ఇప్పుడు 700. అడల్ట్ 100 అంట. 7 అడల్ట్. రండి బ్రోస్. రష్యాలో పూరా ఇచ్చే. చలో చలో చలో. 700. ఇవి వేసేసుకో. ఇవి వేసేసుకో ఇక. బాలాజీ ఇంటికాడ ఉన్నప్పుడే అడిగి బయట ఉన్నారా చెప్పులు వేసుకోరా అంటే వేసుకోలేడు. ఇప్పుడు చెప్పులు లేకుండా తిరగాల్సి వస్తుంది వాడు పాపం. మా ప్యాలెస్ అయితే ఇచ్చి పడేసింది. పెద్ద ఉంది మస్తు. ఏ రాజులతో కానీ మా తాతకు పరిచయం లేనట్టు వీళ్ళు ఉండుంటే వేరే లెవెల్లో ఉంటుండే ఈ పార్టీకి. ఇది ఇలా కూర్చోబెడతారా ఇప్పుడు? ఏమైందా ఇటు నుంచా తిరిగేది? చాలా లోపలికి పోవచ్చా? మస్తు ప్యాలెస్ అయితే ఇక్కడ నుంచి చెప్పరా ప్రకాష్. టూరిస్ట్ గైడింగ్ ఇక్కడ గైడ్ చెప్పు. తెలిసింది అక్కడైతే శ్రీ దత్త నరసింహ ఆడట్లా బట్టలు వేసుకున్నాడు. వేస్తారు ఇట్లా దీన్నైతే అప్పుడు హైలైట్ అయినది. ఏంటిది? కేరళలో తెల్ల టీషర్ట్. ప్యాలెస్ ఎంట్రీ ఎక్కడ? మొత్తం రాజుల కాలం ఉన్నాయి కదా అవన్నీ. ఫిరంగిలు కదా అవి. అరే నాకెందుకో అది మగధీరాలో అది ఉంటుంది చూడు ఆ సీక్వెన్స్ నాకు ఇక్కడనే షూట్ అయిందేమో అనిపిస్తుంది కదా. ఇయర్ అది ఇది షూటింగ్స్లోకి కానీ చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. మగధీరాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది చూడు. అదే వాడు వచ్చి ఇట్లా పేలిస్తే వాటర్ అని పడిపోతే అప్పుడు హిందూ ప్లేస్లో దాన్ని పెట్టి ఆ ప్యాలెస్ లెక్కనే ఉంది ఇది సేమ్ కొంచెం అట్లా పైన గోపురంలో మొత్తం న్యాలు ముందు 20 నిమిషాలు ముడియు అంతేనా? తెరిచిరి అడ్డదారులు వెళ్తారు వీళ్ళు ఇటు నుంచి వెళ్ళకుండా మంచిగా. అబ్బా ఈడు అడ్డదారే కదా, మనం కూడా వెళ్ళిపోదాం అడ్డదారి. మొత్తం రష్యన్స్ వచ్చారుగా వీడికి. అరే నీ అమ్మ మరి ఇంద్రండి తెలుసా చూడరా
ఏదో మూవీ, అరే మూవీ సెట్ లెక్క ఉంది కదా. శివాజీది ఒక మూవీ ఉంటుంది చూడు, శివాజీది. దాంట్లో సాంగ్ మన వాజీ వాజీ వాజీ. ఇంట్లో వచ్చిండే వాళ్ళు అది. వీళ్ళకి హాయ్ వద్దామా రష్యన్స్? బ్లాగ్లో తీసుకోవాలి కదా మరి. హాయ్ 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 చెప్పింది. ఇప్పుడు ఎట్లా గోవాకేగా ఏమంటారా? గోవాకే కదా ఎట్లా? అరే హిస్టరీ డిజైన్స్. అరే మనం మస్తు మిస్ అవుతున్నాం రా. అటు చూసి ఇటు మిస్ అవుతుంది, ఇటు చూసి అటు మిస్ అవుతుంది. ఇగో అలా థర్డ్ రోలో ఫిఫ్త్. అరే ప్రకాష్ మీ తాతరా? అరే పూర్వజన్మలో అగో అది నేనే ఆడ. అదే నువ్వు కాదురా, మీ తాతరా అది. అదే పూర్వజన్మ సుకృతం చేసుకో. ఇగో ఇందులో అయితే మా తాత ఉన్నాడు. ఇగో ఇగో ఈయనే ఉన్నాడు. ఇగో ఈ బ్లాక్ పర్సన్ ఇంకా ఇతను. ఇగో అందుకేనా అక్కడ ఏమి నాకు రాలేదు అనుకుంటా. ఈ ఫ్యామిలీ ఎక్కడున్నా చల్లగుండు కాక. మొత్తం అప్పట్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ చేసి పెట్టేసారు. పెయింటింగ్స్ అన్నీ, ఫోటోగ్రాఫ్స్. మా డాడీ మైసూర్ చూడడం అంటే నీ బ్లాగ్ చూడడం అంటే మళ్ళీ నేను తీయాల్సిన పని లేదు. స్టోరేజ్ పోతాను. ఏంది అది? అదే ఈడొకటి బ్రిటిష్ వాడు ఈడున్నాడు. క్వీన్ అలెగ్జాండ్రా. రోజు రారే అది. కింగ్ ఎడ్వర్డ్ 7 అంట. క్వీనా? క్వీనే మరి. క్వీన్ అలెగ్జాండర్, కింగ్ ఎడ్వర్డ్. కింగ్ ఎడ్వర్డ్ ఏడు నీడా ఆడేరా? లే వాళ్ళిద్దరిలో పెళ్ళైతే కొడుకు కొట్టింది ఆడు. వస్తుంది. ఈ అమ్మాయి ఇందిరా ఇవన్నీ మినియేచర్స్. అమ్మో ఇట్లా పంపిస్తుండే ఇన్విటేషన్లు. మళ్ళా వీటి ద్వారా ఇన్విటేషన్స్ పంపిస్తుండే అప్పట్లో. అవును. ఎర్ర వీళ్ళు స్టీఫెన్ గారు వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఇంతే ఉంది. ఏదా వాడు సోదా చెప్తాడు మరి. మొత్తం ఇంగ్లీష్ అదరగొట్టేస్తుండు. చంద్రముఖి లైంగిక కటకటకట. ఏంది? నాగవల్లిరం ఇది. సీదా పోతే నాగవల్లిరు. ఇగో నాగవల్లిలు వెళ్తారు. వీళ్ళు కుక్కగా ఎదురవుతారు మాకు. అదే కదా. మెయింటైన్ చేశారు. అంత గట్టి కట్టిరు. మెయింటెనెన్స్ నాగార్జున. అసలు ఒక్కొక్క అంటే ఒక్క ప్లేస్ కూడా వదలడానికి లేదు ఇక్కడ. మొత్తం మస్తు మస్తు ఉంది. మొత్తం ప్యాలెస్ అంతా మస్తు ఉంది. ఇది ఇంకా చిన్నదే. మెయిన్ ప్యాలెస్ లోపల ఉంది. ఇంకా ఈ పైన డిజైన్స్ అసలు ఒక్క క్రాక్స్ లేవు, ఏం లేవు, అట్లనే ఉంది. ఇంకా ఫిరంగిల్ ఫిరంగిల్
అరే ఒక ఫిరంగి ఎత్తుకోపోయి మన కాలేజ్ని గూలగొట్టేద్దాం. నేను ఇట్లాంటిదే ఆ పాతకాలం బండ్లు ఇక్కడ చూస్తే మా నార్మల్ బండి. గోల్డెన్ అంట ఇది. పల్లకి ఏంటో ఇది ఇది అది అదే ఏమో అంటారు కదా, మండపం కదా, చిన్న మండపం లాంటిది. మండపం మేరా సీటా దసరా ప్రాసెషన్ అప్పుడు ఊరేగింపు దసరా దానప్పుడు 1970 వరకు రాజు తర్వాత 1970 అదే 7 ఎంతో కేజీస్ గోల్డ్ అది మొత్తం. ఎరా బుడ్డోడా ఏంట్రా బుడ్డోడా. కనిపించిండ్రా రే మొత్తానికి ప్రకాష్ మీవాడు మీ తాత. కాలు మొక్కపో, మీ తాతకో భట్టుడు. అసలు ఏ ఫ్రేమ్ పెట్టినా ఆ ఫ్రేమ్ బ్యూటిఫుల్గా ఉంది అసలు. అంతే మళ్ళా ముట్టుకో వద్దు ఫైన్ వేస్తారు. కెమెరా ఉంటుంది నేను ఫస్ట్ అది చూడు ఎదురా కెమెరా పబ్లిక్ దర్బార్ హాల్. ఇగో ఇదే చదువు మన సీఎంఆర్లో చదివినట్టే అయిపో. ఇది చదువుతుండడు తెలుసుకోవాలి. 10 అవతార్స్ ఆఫ్ విష్ణు అండ్ ద సైన్స్ ఆఫ్ జోడియాక్. ఓకే ఇవన్నీ ఓకే దీని గురించి 10 అవతారస్ ఎన్ని ఉన్నాయి చూడు, 10 లెక్క అవతార్ 1 ద వే ఆఫ్ వాటర్. వాటర్ కాదురా, సెకండ్ వాటర్. అదే అవతార్, ఇంకోటి ద వే ఆఫ్ వాటర్. బాగానే తెలియ వాడుతున్నావు. అరే 9 ఉన్నాయరా, 10 నేనే. ఇది కూడా లైంగిక కట్ట. కట్టడమే ఇట్లా కడతారు, గాలి వచ్చేటట్టు. డిజైనింగ్ ఎంత. అరే ఈ లిఫ్టా ఏందిరు, అప్పట్లో కూడా ఉందా లిఫ్ట్? మళ్ళా ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని ఎందుకే అంటారు. రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర పరా బహుపరా అన్నట్టే ఉంది. అదే అమ్మ ఎవర్రాడ కూసురు, ఎవరు బాయ్? రాజేశ్వరి మళ్ళా గోల్డ్ పెయింట్ వేసినట్టు. నువ్వా? సారీ బ్రో. ఈయనే ఉన్నావు. తిరిగి పోయారు అప్పటి నుంచి, అంతా మిస్ అయిపోయారు మీరు. మళ్ళీ దిగిన మధ్యలోకి దూరం బర్డోరు ఒక 2 కేజీలు సరిపోతుంది మనం మొత్తం. యాదగిరిగుట్టల మెయిన్ గుడి ఉంటుంది చూడు, ఆడ గోల్డ్ కలర్ ఉంటుంది కదా, ఆడ స్టార్టింగ్ లో గ్లాస్ వేయలే. ఏమనుకున్నా జర బీక్కొని పోదామా అనుకున్నా. గ్లాస్ పెట్టేసి చూసినట్టు నేను కెమెరాలో. అరే ఎటు తిరగాలని ఎట్లా తెలుస్తుందిరా రాజా? మనకి మనం కాదు అప్పట్లో ఇంత పెద్ద దాంట్లో ఏడికి పోవాలని కన్ఫ్యూజ్ కాదు.
ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ది ప్యాలెస్. ఏనుగువి అవి ఏమంటారు కాస్ట్యూమ్స్ అనమాట. ఊరేగింపులకి అట్లాంటి టైంలో యూజ్ అవుతాయి. ఊరేగింపుకి యూజ్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గోల్డ్ కాబట్టి ఇట్లా డొనేటెడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్. సో మీ అందరికి ఒక టాస్క్. ఇప్పుడు మళ్ళీ వచ్చేటోళ్ళు వీళ్ళు మన వ్లాగ్ ఎన్నిసార్లు ఎదురయ్యారో కౌంట్ చేసి కామెంట్ చేయరు. ఇక్కడ ఇంకో గుడి కూడా ఉంది, శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్. చెట్లు కూడా ఇక్కడ మస్తు ఉన్నాయి, పెంచారు చుట్టుపక్కల మొత్తం. ఈడ ఆ చెట్టు అదే కదా, అదే చెప్తున్నా. అవతారంలో చూసినాం ఇట్లాంటి చెట్లు. వీళ్ళని బొమ్మలు కొనుక్కుంటారా? సో ఇప్పుడు వచ్చిన డెస్టినేషన్ అయితే కవర్ అయిపోయింది. ప్లేస్ అయితే అవసరం ఉంది కదా, చూపించిన అనుకుంటా. ఆల్మోస్ట్ అంటే చాలా రికార్డ్ చేసినా కానీ కొంచెమే చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాగ్ కూడా అంతసేపు పెట్టలేను కదా నేను. అర్ధ గంట 45 మినిట్స్ అట్లా వస్తుంది ఒకవేళ మొత్తం పెడితే. సో ఇంతే వస్తుంది బ్లాగ్ అయితే. సో ఇక్కడ నుంచి ఇక మా నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్లోనే చూడండి అదేంటో. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ప్లేస్, మేమే లేట్ వెళ్తున్నాం. సో బాయ్.